ఇప్పుడు వచ్చిన ఎట్లా జరిగింది ఎవరు ఏం చెప్పలేరు. డాగ్స్ వాడు వచ్చినా కూడా ఎంత ఏం క్లూస్ అయితే ఏం దొరకలేవు. చెప్తామని చెప్పారు అంతే. అంటే 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళకి ఎవరైనా 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నారు. ఎవరు ఏ గొడవలు అంటూ ఏం ఉండకపోతుండే. ఇక్కడ ఏం కూడా ఉండవు గొడవలు అని. వాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళు ఎవరి దగ్గర కోరు, వాళ్ళ దగ్గరికి ఎవరు రారు. మా సిస్టర్ వచ్చేసి లండన్ గ్యాస్ లో వర్క్ చేస్తుంది. మా బావ వచ్చేసి బైక్ మెకానిక్ షాప్ ఉంది. వాళ్ళు రెగ్యులర్గా పోయే టైంకి పోయి మనతో పాటు తల్లి కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. కొంచెం సైడ్ ఉన్నారు. చూడొచ్చు విజువల్స్ లో తల్లి కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంటి దగ్గర మొత్తం కూడా కుటుంబ సభ్యులతోటి విషాద ఛాయలు కనిపిస్తుంది. అందరూ కూడా ఘటన స్థలానికి చేరుకొని ఇంటి దగ్గర చేరుకొని ఓదార్చుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏం జరిగిందమ్మా? మీకు ఎప్పుడు తెలిసింది అసలు? అమ్మా మాట్లాడితే ఏం చేస్తారు చెప్పండి. మాట్లాడితే ఏం చేస్తారో చెప్తాను. ఏం చేస్తారు చెప్పండి. మీకు రేటింగ్స్ కావాలా? నా పిల్లకి ఏమన్నా న్యాయం చేస్తారా చెప్పండి. న్యాయం చేస్తారా? న్యాయం చేస్తారు. నాకేం తెలుసు సార్. నేను డ్యూటీకి వెళ్తా, మార్నింగ్ వెళ్తా సార్. ఒక్క నిమిషం సార్. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉంచిన ఒకటి చిన్నప్పటి నుంచి ఉండారని నమ్మకంతోనే పోతాంగా. ఎవరమైనా 4 years అవుతుంది ఇక్కడికి వచ్చి. ఎప్పుడు ఉంటారు. ఒక్కరొక్కరు కూడా సింగిల్గా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. పిల్లలు ఒకరు లేకపోతే ఒక్కరు కూడా ఉంటారు. కాకపోతే మేము వెళ్ళినాము 9 o'clock వెళ్ళినాం. కొన్ని డే అంతా అంటే ఏమో అనుకోవచ్చు. మళ్ళీ మేము ఇంకా ఎప్పుడు నైట్కి వచ్చేవాళ్ళం. కానీ ఈసారి బాక్స్ మర్చిపోయిందని 12:30కి వచ్చింది మా ఆయన. అలా జరిగింది. మార్నింగ్ పుట్టనేగా. పొద్దున పాప స్నానం చేసుకొని బాక్స్ ఇచ్చొస్తుంది మమ్మీ అని చెప్పిన ఆమె 12:30కి అలా జరిగిందంటే దేనికోసం జరిగిందని నేను ఎలా చెప్పాలి చెప్పండి. సార్ నేను స్నానం చేసుకుంది సార్. ఆమె స్నానం చేసుకుంటే చిడుతాలు నువ్వు స్నానం చేస్తావు, వెనకాల కూడా నడవదు, ఎందుకు అట్లా స్నానం చేసావు, కర్రగా అవుతావే, మంచిగా ఉండాలి, తెల్లగండాలి అని స్నానం చేసుకుంటే మళ్ళీ పోయింది బాత్రూంలోకి. దాని తర్వాత నేను చెప్పేసి వెళ్ళిపోయినా. మళ్ళీ ఈ బిల్డింగ్ లో చుట్టుపక్కల అన్నిట్లో ఎంక్వైరీ చేయండి. అనుమానం అంటే నేను ఉండొచ్చు. మీరు వెళ్ళే టైంలో కానీ చుట్టుపక్కల 2-3 రోజులలో కానీ మీకు ఎక్కడ కూడా అనుమానాస్పదంగా ఎవరు కనిపించిన దాఖలాలు లేవా? అది సార్ నేను మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 7 o'clock వస్తాను. వాళ్ళ డాడీ 11కి వస్తాడు. ఎలా తెలుస్తుంది సార్? చుట్టుపక్కల ఎక్కడన్నా ఇట్లా జరిగిందంటేనన్నా మనము ఉండొచ్చు, ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకోవచ్చు. కానీ ఎప్పుడు నా బంగారు తల్లి అట్లా జరిగితే నేను ఏమనుకోవాలేదా? విజువల్స్ లో చూడొచ్చు కదా. తల్లి మాత్రం గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నా. ఎవరి మీద కూడా మాకు అనుమానం అనేది లేదు. ఎందుకంటే రెగ్యులర్ గా పాప ఒక్కళ్ళే ఉంటుంది, ఆ పాప ఒక్కతే ఉంటుంది, తన తమ్ముడితోటి కలిసి ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అదే విధంగా తండ్రి కృష్ణ, అదే విధంగా రేణుక, వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు పనికి వెళ్ళి తిరిగి నైట్ టైంలో వచ్చేవాళ్ళం. కానీ ఎప్పుడు కూడా ఎలాంటి అనుమానం కలగలేదని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. సో విజువల్స్ లో చూడొచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. తన తల్లిదండ్రుల్ని ఓదార్స్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసలు ఇంతటి ఘాతుకానికి ఎవరు పాల్పడ్డారు, అసలు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలో ప్రజెంట్ ఆలోచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజువల్స్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ముఖ్యానికి ఆలోచిస్తే 10 సంవత్సరాల పాపని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది, చంపాల్సిన పని ఏమొచ్చిందనే విషయంలో ప్రజెంట్ అయితే అందరూ కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి. అదేవిధంగా పోలీసులు కూడా ప్రజెంట్
ఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. ఘటన స్థలానికి చేరుకొని దానికి సంబంధించిన క్లూస్ కూడా సేకరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పోస్ట్ మార్టం నిమిత్తం అయితే గాంధీ మార్చరీకి అయితే తరలించారు. గాంధీ మార్చరీకి తరలించిన తర్వాత పోస్ట్ మార్టం చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే డీసీపీ కూడా సురేష్ మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రెసెంట్ ఆ ఇంటి దగ్గర అయితే అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ప్రెసెంట్ ఇంటి దగ్గర అయితే విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రెసెంట్ అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అసలు ఎవరు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారు, ఇంతటి ఘటన చేయడానికి గల చంపాల్సిన అవసరం ఏమొచ్చింది, అదే విధంగా తన బాడీ మీద కూడా ఒక్కసారి అనిల్ స్పాట్ చూపించే ప్రయత్నం చేస్తారా? వీలైతే లోపలికి వెళ్ళి స్పాట్ చూపించే ప్రయత్నం చేస్తారా? అలాగే పోలీసు అధికారులు ఉంటే కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి ఒకసారి. ఎస్ రాము, ఎస్ పెంట్ హౌస్ లో ఉంటారు వీళ్ళు. పెంట్ హౌస్ లో గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. మీకు లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ పోలీసులు ప్రెసెంట్ అయితే క్లూస్ టీమ్ తోటి ఆధారాలు సేకరిస్తున్నారు కాబట్టి ప్రెసెంట్ దీనికి సంబంధించి క్లూస్ అయితే సేకరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపించింది. అదేవిధంగా బాడీని కూడా బాలిక బాడీని కూడా పైకి గాంధీ మార్చరీకి అయితే తీసుకెళ్లారని చెప్పాలి. ఇదే బిల్డింగ్ లో పెంట్ హౌస్ లో అయితే వాళ్ళు నివాసం ఉంటున్నారు. మెకానిక్ అదేవిధంగా తినకి సమయంలో ఈ ఘటనకి పాల్పడడం, అదేవిధంగా తినకి హాలిడే కావడంతో తిను ఇంటికాడ ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం అనేది పలు అనుమానాలకి తావిస్తుందని చెప్పేది కూడా ప్రెసెంట్ అయితే పోలీసులు కూడా అదే కోణంలో ప్రెసెంట్ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా వివరాలు సేకరిస్తున్నారు, ఆధారాలు సేకరిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ తోటి కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు కాబట్టి పోలీసులు అయితే వివరాలు సేకరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. పెంట్ హౌస్కి వచ్చేసాం. ఎస్ రాము, ఇదే పెంట్ హౌస్లో తను శవమై పడిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, ఇదే ఇంట్లో ప్రెసెంట్ తను పడిపోయిన సిచ్యువేషన్, శవమై బెడ్ మీద పడిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇదే ఇంట్లో గత 4 సంవత్సరాల నుంచి కూడా ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. మీరు పోలీసులు క్లూస్ సేకరిస్తున్న కారణంగా ప్రెసెంట్ అయితే మనల్ని లోపలికి అయితే అలో చేస్తలేరు. కానీ ఇదే పెంట్ హౌస్లో గత 4 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. విజువల్స్లో చూడొచ్చు, పోలీసులు క్లూస్ సేకరిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్న సందర్భంగా దానికి సంబంధించి టచ్ చేయడానికి కుదరదు కాబట్టి ఓపెన్ చేయకూడదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా ప్రెసెంట్ అయితే వివరాలు సేకరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ బాలికని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు చంపాల్సి వచ్చింది అని చెప్పేసి అనే కోణంలో కూడా ప్రెసెంట్ కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మీరు విజువల్స్లో చూడొచ్చు.